ఓకేనా. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ఇండిగోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇదొక దాన్ని వాళ్ళు ఇప్పుడే ప్రకటించారు. దాంట్లో ఏంటంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్. దేని గురించి అంటే రీఫండ్కి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు రీఫండ్ అంతా వెంటనే చెల్లించి ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించింది ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి అయితే పేమెంట్ చేశారో ఆ ఒరిజినల్ పేమెంట్ మోడ్కి సంబంధించి ఏదైతే చేశారో దానికి మీ రీఫండ్కి సంబంధించిన అమౌంట్ వెళ్ళిపోతుంది. ఈ అమౌంట్ పంపిస్తున్న సమయంలో నో క్వశ్చన్ ఆస్క్డ్ అనేది ఎందుకు పెట్టారంటే జనరల్గా ఎయిర్లైన్స్కి రిఫండ్ చెల్లించే విషయంలో చాలా నిబంధనలు పెడతాయి, చాలా ఇబ్బందులు పెడతాయి. ఈ ప్రయాణికులకు తమ రిఫండ్ తీసుకోవడానికి చాలా చోట్ల ఇబ్బంది పడతారు కనుక ఇక్కడ మాత్రం క్వశ్చన్స్ ఏమీ అడగము అని చెప్పేసి ఆ ట్యాగ్ పెట్టేసి ఇది చేశారు. అట్లాగే ఒక ఆఫర్ కూడా ఒకటి వాళ్ళు ఏం చేశారంటే ఈ రీషెడ్యూల్ చేసుకోవడానికి అంటే December 15th వరకు రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. క్యాన్సిలేషన్ కానీ రీషెడ్యూల్ చేసుకుంటే దానికి సంబంధించి కూడా మీ ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. మొత్తానికి రెండు కొంత పాజిటివ్ వార్తలు. ఒకటి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినంత వరకు రిఫండ్కు వెంటనే చెల్లించండి అని ఆదేశించడం, దానికి ఇండిగో కూడా దీనికి సంబంధించినంత వరకు మేము ఖచ్చితంగా రిఫండ్ చేస్తాము, రీషెడ్యూల్ చేయడానికి కూడా కొంత సహకరిస్తామని చెప్పింది. వీఆర్ డీప్లీ సారీ అని చెప్పి కొంత చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే సారీకి ఇది సమాధానం కానే కాదు. సారీ అనేది సమాధానం కాదు. ఇది ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజుల నుంచి ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. రెఫ్యూజీ క్యాంప్స్లుగా ఎయిర్పోర్ట్లు మారుతున్న నేపథ్యంలో సారీతో తప్పించుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాము, ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్పింది. కానీ ఒక ఎయిర్లైన్స్ 70% ఇండియాలో ఆపరేట్ చేసే ఎయిర్లైన్స్ తన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ప్రయాణికులను రోడ్డుపైకి తీసుకొచ్చిన పరిస్థితి దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ప్రపంచంలో కూడా ఇలాంటి సంక్షోభం ఎక్కడ జరిగినట్టుగా మనం చూడలేదు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశాలకు సంబంధించి మాత్రం కొంత సీరియస్గా యాక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. వివిధ వర్గాల నుంచి కూడా దీనికి సంబంధించినంత వరకు స్పందన వస్తుంది. మనం చాలా చోట్ల చూసాం, ఎయిర్పోర్ట్లో ప్రజల రియాక్షన్స్ కానీ పొలిటికల్ రియాక్షన్స్ చూసాం. మంత్రి కూడా, కేంద్ర మంత్రి కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అయితే తెలంగాణకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ అంశానికి సంబంధించి ఒకసారి స్పందించారు. ప్రధానంగా ఆయన మాట్లాడింది ఏంటంటే ఈ మొత్తం క్రైసిస్కి సంబంధించి కారణం ఏంటంటే గుప్తాధిపత్యం ఏదైతే ఉందో అంటే ఒక కేంద్రీకృతమైన అధికారం ఒకరికి ఇవ్వడం వల్ల, ఒక ప్రైవేట్ సంస్థకే పూర్తిగా అధికారాలు ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. కనుక ఇలాంటివి జరగకూడదు. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రణ పాటించాలి, నియంత్రణ విధించాలి. ప్రైవేట్ ఆపరేటర్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా చర్యలు చేపట్టడంతో పాటు అందరికీ అందుబాటులోకి ధరలు రావాలి, ముఖ్యంగా ఏవియేషన్కి సంబంధించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమైతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమైతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మతైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్ గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతుల ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయింది. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగం